హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో చాలా తక్కువ టైంలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఒక రుచికరమైన స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. టైటిల్ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, సేమియా కేసరి. ఏముంది, సేమియా కేసరి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు. బట్ పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ రేషియో పాటిస్తేనే సేమియా కేసరి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకుని, నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసి వీటిని కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలోకి కొన్ని కిస్మిస్ వేసి వీటిని కూడా లైట్గా బబుల్ అప్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని వాటిని కూడా అదే ప్లేట్లోకి కలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీరు కావాలి అనుకుంటే జీడిపప్పు కిస్మిస్తో పాటు సన్నగా తరిగినటువంటి బాదం పలుకులు కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్నాక ఇంకొంచెం నెయ్యి అనేది అందులో లెఫ్ట్ ఓవర్ ఉండిపోతుంది. ఇప్పుడు అందులోకి 1 కప్పు వరకు సేమియా అనేది వేస్తున్నాను. ఈ సేమియాని కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే క్రిస్పీగా అయ్యి లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ అన్రోస్టెడ్ సేమియా యూజ్ చేస్తున్నానండి, కాబట్టి ఫ్రై చేస్తున్నాను. మీరు ఇన్ కేస్ రోస్టెడ్ సేమియా యూజ్ చేసినప్పటికీ కూడా కొద్దిగా ఫ్రైయింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఆ సేమియా కేసరి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. సో వన్స్ సేమియా కుక్ అయిపోయింది అని అనుకున్నప్పుడు, ఫ్రై అయింది అని అనుకున్నప్పుడు, మీరు ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ అనేది పోసి ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఈ వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ 90% అబ్జార్బ్ అయిపోయి సేమియా మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఈ కుకింగ్ అవుతున్న ప్రాసెస్లోనే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆప్షనల్గా ఎల్లో ఫుడ్ కలర్ ఆరెల్స్ మీకు అందుబాటులో ఉన్న ఏ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. యూజువల్లీ కేసరి అంటే ఎల్లో ఆరెల్స్ ఆరెంజ్ ఈ షేడ్సే వేస్తారండి. సో ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఎనీహో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదా ఈ స్టెప్ని స్కిప్ ఆఫ్ చేసేయండి. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఆల్మోస్ట్ దగ్గరికి పడిపోయింది అని అనుకున్నప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు షుగర్ అనేది వేసుకోండి. 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్, 1/2 కప్పు షుగర్ అయితే కరెక్ట్ టేస్ట్ అండ్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో సేమియా కేసరి అనేది కుదురుతుంది. మీరు స్వీట్ బాగా ఎక్కువ తినడానికి ఇష్టపడితే మరొక 1/2 కప్పు పెంచుకోవచ్చండి షుగర్ క్వాంటిటీ అనేది. సో ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. సో షుగర్ వేసిన తర్వాత ఇది కొంచెం లిక్విడ్ స్టేట్కి వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీ నుంచి ఈ మిశ్రమం అంతా కూడా బాగా థిక్గా దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మనకి కుక్ అవుతున్నప్పుడే ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకోండి. స్వీట్స్లోకి యాలకుల పొడి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా. సో బాగా కలుపుకోవాలి. వన్స్ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా కలుపుకుని ఈ సేమియా కేసరి అనేది వేడివేడిగా ఆరెల్స్ చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా సర్వ్ చేసుకున్నా, ఎలా సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ఈ క్విక్ ఈజీ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్.